వేరే దాంట్లో కానీ ఉద్యోగం చేస్తూ ఆ ఖాళీ సమయాల్లో సంపాదించాలనుకునే జీతం చాలని ఉద్యోగులు కానీ, వ్యాపారం చేస్తూ ఆ డబ్బులు చాలక మిగతా ఏదో ఒకటి పార్ట్ టైంగా చేయాలనేది చూసే వ్యాపారవేత్తలు కానీ, చదువుకుని ఖాళీగా ఉన్న నిరుద్యోగులు కానీ, ఈ నెట్వర్క్ లాంటివే ప్యాషన్గా పెట్టుకుని అదే జీవితంగా జీవించే కొంతమంది కానీ, వీరందరికీ అవకాశం ఇవ్వాలని నేను ఇంత టైం తీసుకున్నాను. ఎందుకో తెలుసా? బిట్ కాయిన్ 2007లో పునాది పడింది, 2008లో దానికి రూపం వచ్చింది, 2009లో మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటికి 12 ఏళ్ళు అయింది, 2021. ఈ 12 ఏళ్ళలో డబ్బున్న వాళ్ళే కొన్నారు, చదువుకున్న వాళ్ళే దాని వైపు వెళ్ళారు. అది కూడా ఆ ట్రేడింగ్లు అవి తెలిసిన వారు. ఇంకా ఇప్పుడు నేను ముందు చెప్పిన 5 వర్గాల వారు వెళ్ళలేదు. 20 లక్షలు 50 లక్షలు ఉన్న బిట్ కాయిన్ కొనేస్తా ఉంటా. నేను చెప్పిన ఆ 5 కేటగిరీ వాళ్ళు కొనలేరు. దీన్ని కొనడం ఎలాగా, అమ్మటం ఎలాగా, ఓపెన్ చేసి చూడటం ఎలాగా అనేది నేను చెప్పిన ఆ 5 వర్గాల్లో 95% మంది మన సోదరులకు ఎవరికి తెలియదు. ఇండియన్ క్రిప్టో ఖాతాదారులు ప్రపంచ క్రిప్టో ఖాతాదారులను మించి లాభాలు సంపాదించి లేదా మార్కెట్ చేసి మనుగడ సాగించాలంటే వాళ్ళకి కొంత సబ్జెక్టు, కొంత సంపద ఇవ్వాలనుకున్నాను. అందుకోసమే నేను వ్యాలెట్లో పెట్టి కాయిన్గా దాన్ని పూర్తిగా మనం బ్లాక్ చైన్లో పెట్టి ఎక్స్చేంజ్ నుండి కూడా నేను పై ప్రపంచానికి చెప్పలేదంటే వీరందరినీ ఆహ్వానించాలి, అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు రేపు ఇది నేను ఎక్స్చేంజ్లో పెట్టేసిన తర్వాత చూడండి, ఇప్పుడు వరకు కొనుక్కున్న ఏ ఒక్కరు, ఇంతవరకు ఈ రిఫరల్లో కొన్ని కాయిన్స్ సంపాదించుకున్న ఏ ఒక్కరు ఆ మార్కెట్లో కొనలేరు. అమ్మడానికి తప్ప కొనడానికి వీరి స్తోమత సరిపోదు. అందుకే వీరందరికీ ఒక అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. కానీ ఇప్పుడు తప్పట్లేదు, ఓపెన్ చేస్తున్నాను. మీరు రెడీగా ఉండండి, నేను ఇచ్చేస్తున్నాను. కాకపోతే వారు అడిగినవన్నీ నేను ఇక్కడ ఇస్తున్నాను. నేను అనుకున్న టైం కంటే ముందు మీకు పరిచయం చేయడం వల్ల కొంత ఈ రిఫరల్ ఇన్కమ్ అనే దాన్ని కోల్పోవాల్సి వస్తుంది. తగ్గలేదు, తగ్గి వస్తుంది అంతే. దీన్ని నేను ఇస్తున్నాను. దీని వివరాలు మీకు త్వరలో తెలియజేస్తాను. నేను చివరిగా చెప్పేది ఒకటి, నేను దీన్ని ఏమీ ఆశించి చేయట్లేదు. మనిషి అనేవాడు జన్మ ఒక్కసారి. గత జన్మ మనం ఎలా బ్రతకామో మనకి జ్ఞాపకం ఉండదు. నెక్స్ట్ జన్మ ఏమవుతుందో మనకు తెలియదు, జ్ఞాపకం కూడా ఉండదు. నా వరకు చెప్తున్నాను ఈ మాట, మీ గురించి కాదు. ఉన్న ఈ జన్మలో ఇన్నాళ్ళు మంచు, చెడు, పాపం, పుణ్యం, కష్టం, నష్టం చేసి బ్రతికాను. కానీ ఇప్పుడైనా సరే ప్రజల కోసం 10 మందికి పనికొచ్చేలా శాశ్వతంగా దాన్ని ఏదైనా చేయాలనే ఒక కోరికతో ఇది నేను చేసి మీ ముందుకు వచ్చాను.